మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి. రక్తదానం చేసిన నారా లోకేష్. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. మళ్లీ ప్రారంభమైన ఆలపాటి రాజేంద్ర పాదయాత్ర. అంగన్వాడీల సమస్యలపై బొత్స స్పందన. అభయ టీవీ వారి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలు. జర్నలిస్టుల నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు నారా లోకేష్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ముందుగా ఆయన రక్తదానం చేయగా తదుపరి కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాలను రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో పలువురు నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ ఈ నెల జనవరి 19వ తారీఖున అనగా రేపు శుక్రవారం విజయవాడలో నిర్వహించనున్న సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం నుండి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఏర్పాటు చేసిన సామాజిక సమత సంకల్పయాత్ర ర్యాలీలో పాల్గొని ర్యాలీ ప్రారంభించి తదుపరి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజని, గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర 6 రోజుల అనంతరం తిరిగి ఈరోజు మరలా ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఎరుకలపూడి, నందివెలుగు, కంచెర్లపాలెం గ్రామాల మీదుగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర సందర్భంగా వాడవాడలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చి స్వాగతం పలికారు. కొంతమంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగారు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి స్పందన లభించింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగస్తులకు జూన్ నుండి జీతాలు పెంచే ఆలోచనల్లో ఉన్నామని, అప్పటి వరకు సహనం వహించాలని కోరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ వారి పార్టీ నాయకులకు పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ వేమూరు నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఫెడరేషన్ నూతన అధ్యక్షునిగా మేకల సుబ్బారావు ఆంధ్రప్రభ, ప్రధాన కార్యదర్శిగా పులివర్తి బుల్లయ్య సాక్షి, ఉపాధ్యక్షునిగా కరేటి సాంబశివరావు ప్రజాప్రవాహం, సహాయ కార్యదర్శులుగా దాసరి వెంకటేశ్వరరావు ఉదయం, ఎల్లమాటి రామకృష్ణ బాపనయ్య, టీవీ 11లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఏ ఆంజనేయులు, నాయకులు పున్నయ్య, జహీర్, సురేష్, వేజెంట్ల రాజారావు, డి కోటేశ్వరరావు, ఏ సాంబశివరావు, ప్రకాశ్రావు, చందు, శ్రీకాంత్, ప్రసాద్, ఎస్ఎస్వి శేఖర్, వి లక్ష్మణ్ నాయుడు, ప్రవీణ్ తదితరులు అభినందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అభయ టీవీ ఛానల్ వారు ప్రకటించిన ముగ్గుల పోటీలలో మొదటి విజేతగా ఎన్ సత్యవతి, రెండవ విజేతగా కె భూలక్ష్మి, మూడవ విజేతగా బి రత్నకుమారి గెలుపొందారు. వారికి 21వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు బహుమతి ప్రదానం చేయనున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్.